నమస్తే అండి. మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే చివరిలో మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. విషయంలోకి వస్తే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ కీ విషయంలో ఆబ్జెక్షన్స్ 10 ప్రశ్నలకు పైగా వెళ్ళినట్టుగా చాలామంది అభ్యర్థులని కలిసి మాట్లాడినప్పుడు అర్థమవుతుంది. ప్రధానంగా చట్టసభల్లో మహిళల పాత్ర అనే ప్రశ్న ఒకటి, ఇక ఉరుములు మెరుపులకు సంబంధించినటువంటి వాతావరణ శాఖ విభాగం ఇచ్చినటువంటి ప్రశ్న ఒకటి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విషయంలో ప్రశ్న ఒకటి, ఇక ఖరీఫ్ పంటల విషయంలో ప్రశ్న ఒకటి, ఇక అంతేకాకుండా ప్రధానంగా సర్వాయి పాపన్న దాడి చేసినటువంటి కోటల విషయంలో ప్రశ్న కూడా ఆబ్జెక్షన్ చేసినట్టుగా చాలామంది చెప్పడం జరుగుతుంది. ఇక నిన్న పేపర్లో వచ్చినటువంటి విషయం ప్రకారం అయితే ఒకే ప్రశ్నని 90% పీపుల్ ఆబ్జెక్షన్ ఇచ్చినట్టుగా చెప్పడం జరిగింది. ఇక మొత్తానికి ఏదేమైనా ఈ మంత్ ఎండింగ్ లోపే ప్రిలిమినరీ ఫైనల్కి రావడం, దాంతోపాటు వెంటనే రిజల్ట్స్ కూడా రావడం జరుగుతుంది. మొత్తానికి ఫిబ్రవరి ఎండింగ్లో అయితే వాళ్ళు ఎగ్జామ్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టయితే ఒక స్పష్టమైన సమాచారం అందుతుంది. సో ఏమవుతుంది చూద్దాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 20-25 రోజులు ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి నిజంగా అంత టైం ఫిబ్రవరి ఎండింగ్లో ఉంటుందా ఉండదా అనేది కూడా మీ వ్యక్తిగత ఒపీనియన్లో మీరు కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. జై హింద్. మరొక మంచి వీడియోలో మంచి సమాచారంతో కలిసే ప్రయత్నం చేస్తాం.